వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రామ్ గారిది ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చారు. చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది. సో సింపుల్గా ఏం లేదు, మనకి ఈజీగా అర్థమైపోతే ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది. ఏంటంటే ఒక ఫ్యాన్ ఒక హీరోకి ఎలా సపోర్ట్ చేస్తారనే దాని మీద స్టోరీ కథ అంతా కూడా నడుస్తుంది అనమాట. సో టైం లైన్ చూసుకుంటే ఇప్పటి టైం లైన్ అయితే కాదు, సో ఒక లైక్ మనకి అప్పటి టైం లైన్ అనమాట, లైక్ 90s 20s ఉన్న టైం లైన్. ఆ కాలమాన పరిస్థితులకి తగ్గట్టే తీసిరనమాట. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ అయితే అతనికి క్లిష్టమైన పరిస్థితుల ఒక అభిమాని ఎలా సాయం చేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్గా, అతని నుంచి అతని కోసం ఇది ఉపేంద్ర గారు అతను రామ్ కోసం ఎలా వెళ్ళిర్రు, వెళ్ళే ఏమంటారు ప్రయాణంలో అతనికి జరిగే అతని గురించి ఫ్రెండ్స్ కానీ లవర్ కానీ లేకపోతే అతనికి సాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అతని గురించి ఉపేంద్ర గారికి ఎలా చెప్తారనే దాని మీద స్టోరీ. సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఫ్యాన్ యొక్క బయోపిక్ లాగా కూడా అనుకోవచ్చు మీరు. బాగా చూపించారు పోయి, నాకైతే బాగా అనిపించింది. అండ్ ఒక హీరో వల్ల ఒక ఇబ్బందులు పడే ఒక పర్సన్ కూడా ఎలా చేంజ్ అవుతాడని ఒక పాజిటివ్ వేలోనే తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే మాత్రం దీంట్లో కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటుంది. కొన్ని సీన్స్ నాకు నచ్చలేవు, కొన్ని ఆక్వర్డ్ లాగా అనిపించాయి. అది తప్పించి మిగతా అంతా కూడా బాగానే ఉందన్నమాట. ఓవరాల్గా నా ఒపీనియన్లో చూసుకుంటే ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మంచి మెసేజ్ లాంటిది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాలేజ్లో కూడా అది మీ హీరో అట్లా మా హీరో అట్లా అనేసి ఎట్లయితే గొడవలు పడుతురో అప్పట్లో కూడా అట్లనే పడుతుంది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో అయిపోయింది, లైక్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నింటిలో కూడా కొట్లాడుకుంటారు. అప్పుడైతే డైరెక్ట్ నిజంగా ఎట్లా కొట్లాడుకునేటోళ్ళు కాలేజ్లో చూపించారు అన్నమాట. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్ నాకైతే ఉపేంద్ర గారు అండ్ రామ్ గారిది వీళ్ళది ఎక్కువగా అనిపిస్తుంది. ములేష్ శర్మ గారు కానీ అండ్ రాహుల్ రమేష్ గారిది వీళ్ళిద్దరు క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ బాగా అనిపించింది. సో భాగ్యశ్రీ గారిది క్యారెక్టర్ ఉంది కానీ కీ రోలే ప్లే చేస్తుంది. మెయిన్ ఎక్కడైతే ఉండాలో అక్కడనే. సో కథ ప్రకారం కూడా చూసుకున్నా, మిగతా అన్ని ప్రకారంగా చూసుకున్నా నాకైతే బాగా నచ్చింది. ఒకటి రెండు మైనస్లు తప్పించి నేను ఒక హీరో ఫ్యాన్ అన్న వాళ్ళు మాత్రం ఒకసారి చూడదగ్గ మూవీయే. నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను. కమింగ్ టు నా రేటింగ్ ఏంటంటే మాత్రమే, నా రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.75/5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. ఎందుకన్నా అంటే మాత్రమే కొన్ని సిచ్యువేషన్స్లో అంత ఎంగేజింగ్ అనిపించదు. లైక్ ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అయితే ప్రయాణం జర్నీ స్టార్ట్ అక్కడ నుంచి జర బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా ఒక 2-3 ప్రెడిక్టబుల్ సీన్స్, కొన్ని ఆపర్డ్ సీన్స్. ఇంకోటి ఏంటంటే డ్యూరేషన్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. మీరు అన్న కన్నా అంత డ్యూరేషన్గా యాడ్ అయితే చేయాల్సి వస్తుంది. సో అవి 4 వల్ల తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. అవి పక్కన పెడితే ఓవరాల్గా మూవీ అయితే నాకైతే బాగా అనిపించింది. అండ్ ఫైనల్గా ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట. నచ్చింది మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేలా కలుసుకుందాం.